ఆ సినిమా శంకరాభరణం. శంకరాభరణంకి వచ్చేటప్పటికి క్రెడిట్స్ బాలసుబ్రహ్మణ్యం గారికి, కేవి మహాదేవన్ గారికి, వేటూరు సుందర రామూర్తి గారికి, కె విశ్వనాథ్ గారికి, జంధ్యాల గారికి, సోమయాజులు గారికి ఇలా ఇచ్చుకుంటూ పోతాం. కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక శంకరాభరణం అనే దృశ్యకావ్యాన్ని తీసి ఇవాళకి తెలుగు సినిమా చరిత్రలో ఇది మా సినిమా, ఇది మా తెలుగు సినిమా అని జాతి మొత్తం చెప్పుకునే సినిమాని చిరునామాగా చేసి వెళ్ళిపోయిన ఏడిద నాగేశ్వరరావు గారి గురించి ఎవరూ పట్టించుకోం, ఎవరూ మాట్లాడం. ఎందుకు ఈ వివక్ష? ఆ వివక్షని ప్రశ్నించడానికే ఈ వేదిక. చరిత్ర వాహినిలో ఉత్తరాంధ్ర కాపులోని ప్రారంభించి ఆ గ్రంథావిష్కరణ అని చెప్పి ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నానంటే దానికి ఒక వేదిక కావాలి, దానికి పునాది చేసుకోవాలి. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ 3 జిల్లాల్ని పరిశీలించిన తర్వాత ఎప్పుడో 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయల వారు కటక్ దాకా ఆయన యుద్ధాలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయుధోపజీవులైనటువంటి వాళ్ళందరినీ, మన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ అక్కడ ఆయన స్థిరపరిచేసి వచ్చేసేవాడు. ఎక్కడికి వెళితే అక్కడ స్థిరపరిచి వచ్చేసేవాడు ఆయన. వచ్చేసిన తర్వాత ఏమయ్యేదంటే అక్కడ వాళ్ళు స్థిరపడిపోయేవాళ్ళు. ఈ స్థిరపడిపోయిన వాళ్ళు మనోవికాస యుగం అంటే 17వ శతాబ్దం వరకు వీళ్ళు తెలగాలుగా, తెలగ కాపులుగా, తెలగ జమీందారులుగా, తెలగ షావుకారులుగా, బలి షావుకారులుగా చలామణి అయినటువంటి వాళ్ళు మనోవికాస యుగం నాటికి ఖచ్చితంగా వ్యవసాయంలోకి రాక తప్పలేదు. అలా వ్యవసాయంలోకి వచ్చి అక్షరాస్యతకు దూరంగానో లేకపోతే అక్షరాస్యత లేకపోయిన కారణంగానో వాళ్ళు కాపులుగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కావడంతో కాపులుగా పిలువబడడంతో సాంఘిక హోదా అనుభవిస్తున్నటువంటి తెలగాలు ఎవరైతే ఉన్నారో, తెలగ కాపులు, తెలగ జమీందారులు, తెలగ షావుకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయంలోకి అడుగు పెట్టలేదు. ఆయుధోపజీవులుగా, సైన్యాధ్యక్షులుగా, బ్రిటిష్ ఇండియాలో పోలీస్ ఆఫీసర్స్గా, ఆ తర్వాత పోలీసు ఉన్నతోద్యోగులుగా ఇట్లా రూపాంతరం చెందారు. వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేసినటువంటి జాతి ఏదైనా ఉంది ఉత్తరాంధ్రలో అంటే అక్కడ ఉన్నటువంటి కాపులు మాత్రమే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు మాత్రమే అక్కడ కనిపించారు. వాళ్ళకి 70వ దశకం వరకు లేనటువంటి తూర్పు పదం తీసుకొచ్చి వాళ్ళు పడమటి వైపు వెళ్ళేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు వైపు నుంచి వచ్చాం మేము, తూర్పు వైపు నుంచి వచ్చారు కాబట్టి తూర్పు కాపులు. అట్లాగే 70వ దశకం వరకు వీళ్ళకి లేనటువంటి తూర్పు పదం చేర్చారు. నేను మదన్ గారిని అడిగాను, నాకు అక్కడ ఉన్నటువంటి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అట్లాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్లో క్యాస్ట్ మెన్షన్ చేస్తారు. 70వ దశకం వరకు ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత అక్కడ నాకు అక్కడ తూర్పు పదం కనిపించలే, కాపు అని మాత్రమే స్పష్టంగా కనిపించింది. మరి ఎందుకు ఈ వివక్ష? మనందరం ఒకటి, మనందరం అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ ఒకటి, మన మూలాలు ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే 80వ దశకంలో అక్కడికి వెళ్ళినటువంటి ఈ పుస్తకంలో పొందుపరిచాం. మిరియాల వెంకట్రావు గారు 80వ దశకంలో అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి పోరాటం. గోనెల నరసింహారావు గారు తెలంగాణ అనే పత్రిక ఆయన అప్పటికి 2 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఆర్ఎం గోనెల గారు, ఆర్కే గోనెల గారు నాన్నగారు వారు మన గొర్రె శ్రీరాములు నాయుడు గారిని, పాలవలసి రుక్మిణమ్మ గారిని మిరియాల వెంకట్రావు గారు సభాస్థులకి తీసుకొస్తే గోనెల నరసింహారావు గారు వాళ్ళు వేరు మేము వేరు, వాళ్ళు మాకంటే తక్కువ స్థాయి, మేము చాలా సాంఘికంగా చాలా హోదా కలిగినటువంటి స్థాయి. నాకు ఎంవి కృష్ణారావు గారు ఫోన్లో వివరించారు. ఆ శ్రీకాకుళంలో గైనీడి వారి వీధి, గోనెల వారి వీధి, పుణ్యపు వారి వీధి ఇవన్నీ ఈ పెదకాపుల వీధులు. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు పొలాల్లో ఉంటారు. వాళ్ళని చిన్న చూపు చూడటం, వాళ్ళకి అక్షరాస్యత లేదని చెప్పేసి వాళ్ళని అక్షరాస్యత లేకపోతే బీసీ గ్రూప్ డి అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చింది 70 దశకం తర్వాత. ఆ బీసీ గ్రూప్ డిలోకి ఎవరైతే వాళ్ళు చేర్చబడ్డారో ఆ రోజు చదువుకున్నటువంటి వాళ్ళు, నేను రాజాం వెళ్ళి చూస్తే, లోలు మదన్ గారు తీసుకువెళ్ళి చూపిస్తే 15 హాస్పిటల్స్, కాపుల హాస్పిటల్స్ రాజాంలో కనిపించాయండి. 15 హాస్పిటల్స్. అట్లాగే ఆ బీసీ గ్రూప్ డి లేకపోతే లోలుగు మదన్ గారు లాంటి యువ పారిశ్రామికవేత్తలు ఇవాళ అక్కడి నుంచి పుంకాలుగా వస్తున్నారు. బెంగళూరు లాంటి మహానగరాలు చేరుకుని వాళ్ళు ఆకాశ హర్మ్యాల లాంటి వ్యాపార సంస్థల్ని, వాణిజ్య సంస్థల్ని, పారిశ్రామిక సంస్థల్ని వాళ్ళు నెలకొల్పుతున్నారు. విజయ పతాకల్ని రెపరెపలాడిస్తున్నారు. ఇలా మనం మాట్లాడుకుంటూ వెడితే చాలా చాలా విషయాలు ముందు ముందు మాట్లాడుకోవడానికి మనకు, మీకు, నాకు కూడా మిగిలి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మాళవిక ఆనందని ఒక్కసారి వేదిక మీదకి విచ్చేసి ఒక మృదు మధురమైనటువంటి గీతాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాను. హర్షధ్వానాలు అందుకున్నాను నేను విద్యార్థి నాయకుడి నుంచి ఆర్టీఐ కమిషనర్ వరకు కూడా. కానీ తొలిసారి మన కమ్యూనిటీ సభలో నా మీద ఒక ఖాళీ సీసా బాటిల్ విసిరేశారు. చాలా డీప్గా హర్ట్ అయ్యా. ఎప్పుడు నాకు అసలు ఐ హ్యావ్ రిసీవ్డ్ మెనీ బొకేస్, ఐ డింట్ రిసీవ్ నాట్ ఈవెన్ వన్ స్టోన్, బట్ బ్రిక్స్ అండ్ బొకేస్ ఆర్ సేమ్ అని ఆ రోజు నాకు తెలియజెప్పారు. ఆ రోజు నుంచి ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ మీటింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్.
ఏ తమ్ముళ్ళ కోసం ఏ అన్నయ్యల కోసం మనం పాటుపడ్డామో, అంటే వాట్ ఐ మీన్ టు సే ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈ సందర్భంగా పిలిచాడు కాబట్టి. అక్కడ చూశారు మహామహులు అందరూ కూడా ఆ గ్రంథంలో, వాళ్ళలో చాలామంది తమకు తామే తోడై అంకిత భావమే జాడై మెట్టు మెట్టుగా పైకొచ్చి అనేక కష్టాలు, కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళన్నిటినీ కూడా అనుభవాలుగా మార్చుకొని మనలాగా మన తర్వాత తరం వాళ్ళు మన వాళ్ళు బాధపడకూడదని చెప్పని తమ వంతు కృషి చేసినటువంటి దేవర్ ఆల్ అన్సంగ్ హీరోస్, మోస్ట్ ఆఫ్ దెమ్, నాట్ ఆల్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సంగ్ హీరోస్. అన్సంగ్ హీరోస్గా మిగిలిపోయితే ది గిఫ్ట్ ఆఫ్ ఎ గ్రేట్ ట్రెడిషన్ విచ్ లెగసీ షుడ్ కంటిన్యూ అనేటువంటి దీంతో ముందు తరాల వాళ్ళకి వాళ్ళ ఔన్నత్యం ఏంటో చెప్పాలనేటువంటి లక్ష్యంతో శోధించి దానికి ఒక అక్షర రూపాన్నిచ్చి సాధించినటువంటి గొప్ప రచయిత శ్రీకాంత్. తన ఆ ఫ్లైర్ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ ఈ మైకులు అన్నీ వచ్చిన తర్వాత చాలామంది జర్నలిస్ట్ అవతారాలు ఇద్దరు, ఎవరికి కూడా ఒక అక్షరం ఒక రాయటం సరిగ్గా రాదు. అక్కడ మా శంకరనారాయణ లాంటి వాళ్ళు చెప్తారు. కానీ దురదృష్టం, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్షరం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ అక్షరం విలువ తెలిసినటువంటి గొప్ప రచయిత, స్పీకర్ అండ్ ది బెస్ట్ ఆర్గనైజర్. వీ ఆల్ షుడ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్ని కార్యక్రమాలు నిర్వహించాడో, ఎంత అద్భుతంగా చేశాడో. ఇక ఆ పుస్తకాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా దానికి నేను గతంలో కూడా చెప్పా, తనకి గౌరవ డాక్టరేట్ ఇవ్వడానికి అన్ని విధాలా కూడా అర్హుడు. అంత లోతుగా అధ్యయనం చేశాడు. ఒక వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి అడిగి దానికి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి, ఇందులో వాస్తవాలు ఎంత, వ్యక్తి గురించి ఆవిష్కరించడం మామూలు విషయం కాదు. మరి అంతమంది వ్యక్తుల గురించి వాళ్ళందరినీ కూడా అక్షరంలో కూడా వాళ్ళ ఔన్నత్యాన్ని నిక్షిప్తం చేయటం అంటే అది మామూలు విషయం కాదు కదా. అంతగా శ్రమపడ్డాడు. ఈ క్రమంలోనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డో నాట్ నో దట్ ఫ్యాక్ట్. అంత నొప్పులు భరించాలి. ఇంకా అన్నిటికంటే కూడా శ్రీకాంత్ నాకు తెలిసిన దగ్గర నుంచి చూసా కాబట్టి ఇంత లోతైన అధ్యయనం చేసిన ఆ అక్షరాల్లో కొన్ని ఏమిటంటే సమ్ టీయర్స్, హిస్ టీయర్స్ ఆల్సో టర్న్డ్ యాజ్ ఎ లెటర్స్. అది దాని ఆ గుండె కింద తడిని స్పృశించినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటో తెలుస్తుంది. అంతటి గొప్ప వ్యక్తి శ్రీకాంత్ అని చెప్పాలి. ఎవరు అలవాకగా రాసేయటం కాదు, నేను చూసా. అలాంటి ఒక అపూర్వమైనటువంటి గ్రంథం ఇది. ముందు తరాల వారికి మనం ఏంటి అని చెప్పేటువంటి గ్రంథం. అక్కడ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, మన డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ నన్ను చాలా అభిమానిస్తారు. ఎందుకంటే నథింగ్, ఐఎమ్ నథింగ్. కానీ ఏంటంటే అంచెలంచెలుగా చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఏదో వచ్చామనేటువంటిది అటువంటి వాళ్ళకి తెలుసు. సో ఆ విలువ నాకు తెలియదు. ఇప్పుడే సారిపల్లి కొండలరావు గారు వచ్చారు. ఆయన నేను కొన్ని వందలాది కల్చరల్ ప్రోగ్రామ్స్లో, ఇప్పుడు అమ్మాయి ఆ పాప మాకు చిన్నప్పటి నుంచి మేము పాటలు పాడింది మాళవిక. ఇట్లా నిజానికి ఏంటంటే ఈ కమ్యూనిటీలో కల్చరల్ స్పిరిట్ అనేది కూడా మనకు ఉంది. మీరు చూడండి, తిరగేస్తే వాళ్ళ సినిమా రంగంలో కానీ రచయితలుగా కానీ లేదు అని అంటే గాయకులుగా ఏదైనా సరే ఎంతమంది అంటే అసంఖ్యాకంగా మాట్లాడితే సావిత్రి గారు అంటారు, దాసనారాయణ అంటారు కాదు, అనేక మంది, సాలూరు రాజేశ్వరరావు వీళ్ళందరూ కాదు, ఎంతోమంది. అంటే ఆ బార్న్, ఆ బ్లడ్లో, ఆ డిఎన్ఏలోనే, ఆ జీన్స్లోనే ఈ ఫ్లైర్ అనేటువంటిది, ఆర్ట్ అండ్ ఫ్లైర్ అనేటువంటిది ఉంది. అందుకని వీ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ ఆర్ట్ ఈజ్ ఎ ప్రేయర్, ఎ బ్లిస్ఫుల్ సర్వీస్ అండ్ వర్షిప్ ఆఫ్ గాడ్ which weaves the life into beauty which that great art has immersed in our DNA. That is the secret of Kapu's art. అది నేను చెప్పగలను. ఆ విధంగా అటు కళారంగంలో కావచ్చు, ఇటు సామాజిక రంగంలో కావచ్చు. సామాజిక రంగంలో ఒక సాక్రిఫైస్ నేచర్ అనేటువంటిది ఎవరికైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మనకు మాత్రమే ఉంది. సెల్ఫిష్నెస్ అనేది లేదు. బట్ నవేడేస్ ఏమైందంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మిగతా వాళ్ళని కూడా చూసి మనం అందరం కూడా ఏంటంటే ఒక లార్జర్ కమ్యూనిటీలో ఆర్థికంగా స్థిరపడినప్పుడు, పొజిషన్స్ ఇదవుతున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఈ పోటీతత్వం అనేది ఉంటుంది. కానీ సాక్రిఫైస్ నేచర్ అనేది చాలా అవసరం. ఆ సాక్రిఫైస్ నేచర్ అన్నప్పుడు అంటే ఇందాకే చెప్పాడు ఒక మాట, వీఆర్ ఆల్ లైక్ వన్, వీఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ ఈక్వల్స్, వీఆర్ ఆల్ వాంట్ టు లివ్ బై ఈచ్ అదర్స్ హ్యాపీనెస్ బట్ నాట్ బై ఈచ్ అదర్స్ మిజరీ. బట్ ది గ్రీడ్, the prejudice, the ego, the politics, everything has barricaded our souls.
we think too much, but we feel too little. So my humble request is, my humble submission to all of you is, more than knowledge and more than power, we need kindness. We need sacrifice nature. So this is the way of life which gives beauty. That beauty is greater than anything, and that greatness is greater than anything. ఆ పాయింట్స్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలంటే ఒక కమ్యూనిటీలో ఒక యూనిటీకి భగవద్గీతలో మనకు ఒక ఇది ఉంటుంది, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మో సనాతన, ధర్మే నష్టే కులధర్మో వినాశన. ఇది గీతలో ఉండేటువంటి శ్లోకం. అంటే కులం అనేటువంటిది కులం యొక్క ధర్మాన్ని మనం పాటించినట్టయితే అది సనాతన ధర్మం అవుతుంది. ఆ కుల ధర్మం ఎప్పుడైతే భ్రష్టు పడుతుందో మొత్తం వ్యవహారం అంతా కూడా ఇదైపోతుంది అనేటువంటిది గీతలో 40వ శ్లోకం 1వ అధ్యాయంలో మనకు ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఆ విధంగా ఈ రోజున మనందరం కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆ శక్తులన్నీ కూడా ఏకీకృతం అవుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడే నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, we are all equals, but don't see with the other your brother in the visuals of politics or in any other prejudice. అది లేకుండా ఉంటే ఎంతో ఆత్మీయత అనుబంధం. ఇందాక చెప్పాడు మన సోదరుడు ఇక్కడ డాక్టర్ వినయ్ గారు నాన్నగారు శివశంకర్ గారి గురించి అంటే ఆవిష్కరించాలంటే చాలా పార్శ్వాలు, అంటే కొన్ని పార్శ్వాలు ఆవిష్కరించారు. కానీ ది గ్రేటెస్ట్ పార్శ్వం ఏంటంటే, ఈ రోజున ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే మనం రాజకీయం దీనికోసం మనంతా ఆహా ఓహో అనుకుంటున్నామో, ఎవడరా అసలు మీరంతా మా వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా అని చెప్పిన ఆ రోజున యంగ్స్టర్స్కి ఇందిరాగాంధీ గారితో గొడవపడి ఆయన యంగ్స్టర్స్ అందరికీ కూడా ఫస్ట్ టైము అంతమందికి మెజారిటీ టిక్కెట్లు ఇప్పించి కామెంట్ టు ద పాలిటిక్స్ అని తీసుకొచ్చినటువంటి గ్రేటెస్ట్ మ్యాన్ ఎవరంటే శివశంకర్ గారు. చాలామందికి ఇప్పుడు జనరేషన్ తెలియదు. ఆయన వేసిన బీజం ఆయన వేసిందే. ఇందాక చెప్పాడు కాపుల గురించి. కాపులు అంటే ఉత్తరాంధ్ర కాపులు, ఆ కాపులు, ఈ కాపులు, తూర్పు కాపులు కాదు, మనందరం ఒకటే, రండి మనమంతా కూడా ఏకం కావాలన్న ఫస్ట్ ఆ స్ఫూర్తిని ఇచ్చినటువంటి గ్రేట్ పర్సనాలిటీ శివశంకర్ గారు. అలా ఇక మీరేల వెంకటరావు వీళ్ళంతా ఎవరి వంతు కృషి వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనవాడు పెట్టినటువంటి మకుటం నాకు బాగా నచ్చింది. వాహిని అనేటువంటి పదాన్ని వాడాడు. వాహిని అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్ట్రీమ్. వాహిని అనేది ఎక్కడ ఆగదు. అది నిరంతరాయంగా నిర్నిరోధంగా నిరాటంకంగా నిర్భీతిగా సాగిపోయేటువంటి ఒక ప్రవాహం. ఈ కమ్యూనిటీ అనేటువంటిది కూడా అదే. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, ఈ వాహిని ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఏవో కొన్ని ఇదైనప్పుడు ఆ పాయలు అటు ఇటుగా వెళతాయి. ఆ పాయలు అటు ఇటు వెళ్ళినంత మాత్రంలో వెంటనే మనం వాళ్ళ గురించి వేరే కళ్ళద్దాలోంచి చూసి శత్రువులుగా వాళ్ళగా చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఆకాశాత్ పతితం త్వయం సాగరం ప్రతి గచ్చతి అని చెప్తున్నారు. ఒక విషయం చెప్పారు, ఎప్పుడు బుకేసే వచ్చాయి, బ్రిక్ బ్యాట్స్ రాలేదని. నేను చాలా అది అర్థం చేసుకోగలను. ఎస్పెషలీ ఈ రోజుల్లో కొన్ని జరుగుతున్నవి ఇష్టం లేకపోయినా కానీ బ్లైండ్గా కళ్ళ గంతలు కట్టుకొని ఎంత ఫాలో చేస్తున్నారంటే, అగెయిన్స్ట్గా ఏమన్నా అనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. నాకు కరెక్ట్గా అర్థమవుతుంది విజయబాబు గారు. ఈ మధ్యకాలంలోనే తిరుపతిలో ఒకళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు సస్పెండ్ అయినప్పుడు దానికి కారణం ఇంకొక కమ్యూనిటీ వాళ్ళు అయినా కానీ మన వాళ్ళు సస్పెండ్ అయినప్పుడు కానీ, కాకినాడలో ఇంకొకళ్ళు సస్పెండ్ అయినప్పుడు మన వాళ్ళు, అతని హయ్యర్ అప్ కమ్మాయి అయినా కానీ కమిషనరే కానీ 2 పోస్టులలో కమ్మాస్ ఉన్నారు. కానీ సస్పెండ్ అయింది మన కాపుని బాధతో ఎవరితోనో చెప్పిస్తే, మన వాళ్ళు కొందరు సమాజంలో మార్పులు తీసుకొని వస్తున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అని అన్నారు. త్యాగాలు మన కాపులే చేయాలా? ఎందుకు మన కాపులే ప్రతిసారి త్యాగాలు చేస్తూ ఉండాలి? మనమే ఎందుకు సఫర్ అవుతూ ఉండాలి?
సో అది ఒకటి బాధేసింది. కానీ అనడానికి ఇవాళ ఎంత మిలిటెన్సీ ఉందంటే రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనలేకపోతున్నాం. అలాగే చాలామంది పెద్దవారు ఉన్నారు, కొందరిని మిస్ చేయొచ్చు, కానీ కొందరు చాలా ఆప్తులు కాబట్టి అనాల్సి వస్తుంది, వాళ్ళ పేరు తీయాల్సి వస్తుంది. భవానీ ప్రసాద్ గారు ఉన్నారు, వడ్డీ సుబ్బారావు గారు ఉన్నారు, చాలా సంవత్సరాల తర్వాత కొండలరావు గారు కనిపిస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందా మనం కలిసి. కొండలరావు గారు కనిపిస్తున్నారు. నాకు చాలా ఆప్తులు శ్రీనాథ్ గారు, అలాగే ఇవాళ రాజారాం గారు కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత రామ్మోహన్ నాయుడు ఆప్తుడు రమేష్ అయితే కలుస్తూనే ఉంటాడు. అలాగే ఈ మధ్యకాలంలో గట్టి పేరు తెచ్చుకుంటున్న బొందాడు రాఘవేంద్రరావు గారు, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కరిస్తూ, నేను లోపల రాగానే సోదరులు ఒకడు క్షమించాలి, నేను పేరు అడుగుదామనే లోపల ఆయన టీ తాగుతున్నప్పుడు వచ్చిన అతను ముచ్చటించి వెళ్ళిపోయారు. ఆయన వచ్చి 80s నాకు శివశంకర్ గారు ఎయిర్లైన్స్లో జాబ్ ఇప్పించారు అని అన్నారు. ఇలాగా ప్రతి ఫంక్షన్ దగ్గరికి వెళ్తే, కాపుల్ ఫంక్షన్లో 5-10 మంది వచ్చి శివశంకర్ గారు పెట్రోల్ స్టేషన్ ఇప్పించారు, ఆర్ పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ, నన్ను ఎమ్మెల్యే చేశారు, నన్ను మంత్రి చేశారు. సో చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళు ఒక సైడ్ నుంచి బాధ వేస్తుంది ఆయన లేరని, ఇంకో సైడ్ నుంచి ఇంత చేశారు, ఆయన కొడుకుగా పుట్టడం నాకు అదృష్టం అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. ఎవరినైనా ఎంచుకోవచ్చు, ఆయన నన్ను ఎంచుకున్నారు, అది నా అదృష్టం. శివశంకర్ గారుకి కొడుకుగా పుట్టడం ఎంత అదృష్టమో అంతే అదృష్టం నేను లక్ష్మీబాయి గారికి పుట్టడం కూడా అంతే అదృష్టం నాకు. శివశంకర్ గారు మంత్రి అయ్యారు కాబట్టి బయటకు వచ్చింది, కానీ లక్ష్మీబాయి గారి గురించి చాలామందికి తెలియదు. ఇవాళ ఉత్తరాంధ్ర శ్రీకాంత్ నన్ను మీరు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ గురించి మాట్లాడాలి అని అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ఇవాళ రోజంతా ఒక కాపుల్ ఫంక్షనే అవుతూ ఉంది. పొద్దున్న యశోద హాస్పిటల్లో కాపుల్ ఫంక్షన్ అయింది, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నా భార్య అలేఖ్య తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్, ఇవాళ త్యాగరాయ ఉత్సవాల్లో ఏదో చేసుకుంది, నన్ను రమ్మంటే వెళ్ళాల్సి వచ్చింది. యశోద హైటెక్ సిటీ, నేను ప్రతిసారి అంటాను, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి మైగ్రేట్ అయిన కమ్యూనిటీ ఎవరైతే, అనేక కమ్యూనిటీసు ఆంధ్ర సైడ్ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉండొచ్చు. వాళ్ళ తాతల, వాళ్ళ నాన్నలు ఇక్కడే పుట్టి పెరగడం. అందులో అతిపెద్ద కమ్యూనిటీ, అసలు ఇతర కమ్యూనిటీస్ ఎక్కడ దగ్గరికి కూడా రానంత నంబర్స్ ఉన్న కమ్యూనిటీ తెలంగాణలో ఎవరు అంటే అది ఆంధ్ర నుంచి కాపు కమ్యూనిటీ. మనం ఆ విలువ తెలుసుకోలేకపోతున్నాం. కుక్కట్పల్లిలో నేను ప్రతిసారి చెప్తాను ఇది, కుక్కట్పల్లిలో ఆంధ్ర నుంచి వచ్చిన కాపులు 64,000 మంది. అదే కమ్మవారు 13,000 మంది. మరి ఎమ్మెల్యేలు ఎవరవుతున్నారో మీరే చూసుకోండి. ఎక్కడ 64,000, ఎక్కడ 13. అయితే ఇవాళ యశోద హాస్పిటల్లో, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, 800 బెడ్స్, సమంగా నడవడం లేదు, ఆ బెడ్స్ ఫిల్ అవ్వడం లేదు. సపోర్ట్ కావాలి అంటే ఎవరి వైపు చూసింది యశోద హాస్పిటల్? ఒక వెల్మా వాళ్ళు కాపుల వైపు చూశారు. ఇవాళ కాపులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ, మన వాళ్ళంతా వెళ్ళారు. మీకు ఈ కన్సెషన్స్ ఇస్తాం. ఎందుకు ఒక కాపుల్ని పిలవడం, ఇంకో కమ్యూనిటీని పిలవకుండా ఒక కాపుల్ని ఎందుకు పిలిచారు ఒకసారి ఆలోచించుకోండి. సో అది, దాని తర్వాత ఇవాళ ఈ ఫంక్షను, దీని తర్వాత మళ్ళీ 8 గంటలకు కూడా మన వాళ్ళదే ఒక ఫంక్షన్ ఉంది, దానికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే నేను మా అమ్మగారి గురించి చెప్పాలి మీకు. మా తాతగారు జనపరెడ్డి రామకృష్ణరావు గారు
పుట్టింది ఎలమంచిలి. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్గా ఉండి దాని తర్వాత రిటైర్మెంట్ అయిపోయాక ఆయన జైపురం వెళ్ళారు, కొరాపూట్ డిస్ట్రిక్ట్. సో అక్కడ ఉండేవారు. అమ్మగారేమో విజయనగరం, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మేనమావ. ఆ తర్వాత మా అమ్మగారి చెల్లెలు కూడా ప్రభావతి గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి పుత్రుడు ద్వారం సత్యనారాయణ గారికి ఇచ్చారనమాట మేనరికం. సో 2 రకాలుగా రిలేషన్షిప్ ఉండింది. మా అమ్మగారు ఫస్ట్ BA, ఫస్ట్ MA ఉమెన్ ఫ్రమ్ ఒరిస్సా స్టేట్. ఆ రోజుల్లో పేపర్లలో కూడా వచ్చింది, నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి. లక్ష్మీబాయి మొదటి మహిళ BA, మొదటి MA. అయితే ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి. ఒక చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సంబంధం. శివశంకర్ గారు అంటే చాలా పేదరికంలో పుట్టి, ఆయన పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంటి నుంచి పారిపోయి, ఎందుకంటే మా తాతగారు ఆయన్ని ఒక బట్టల దుకాణంలో లేబరర్గా పెడితే అక్కడి నుంచి టికెట్లెస్ ట్రైన్ ఎక్కి అమృత్సర్లో దిగి అక్కడ రైల్వే స్టేషన్లో 4-5 సంవత్సరాలు ఉండి షూ పాలిష్ చేసుకుంటూ పల్లీలు అమ్ముకుంటూ పొద్దున పూట హిందూ కాలేజ్ అమృత్సర్లో చదివి ఆ కష్టాలన్నీ పడ్డారు. కాబట్టి 7 రూట్స్ అనేది 7 తరాలని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఏంటంటే ఒక ఆఫ్రికా నుంచి ఒక 7 తరాల ముందు మైగ్రేట్ అయిన ఒక బాండెడ్ లేబర్ 7 తరాల తర్వాత ఎలా ఒక బిజినెస్ ఒక ఎంటర్ప్రినర్గా ఎదిగాడు అన్నది కీట్స్ రాసిన ఒక బుక్. అది నాకు చాలా ఇష్టమైన బుక్ అది. సో ఆ బుక్ ఇన్స్పిరేషన్తో నేను ఏంటంటే అన్న ఫస్ట్ వెర్షన్ రాసినప్పుడు, అన్న మీరు బాగా కవర్ చేశారు, బట్ మా ఉత్తరాంధ్ర సంబంధించి చాలా పెద్ద లెగసీ ఉంది, పెద్ద చరిత్ర ఉంది, కనీసం 10% కూడా కవర్ చేయలేదని చెప్పి నేను ఆయన చాలా ఇబ్బంది పెట్టాను. అలాగే మంచి ఎండల్లో కాదు, బాగా మంచి ఎండల్లో బాగా పాప ఆయన్ని 3 జిల్లాలు తిప్పి చాలా ఇబ్బంది పెట్టాం. ఈ సభాముఖంగా శ్రీకాంత్ గారికి పర్సనల్గా ఉత్తరాంధ్ర తరపు నుంచి చాలా థ్యాంక్స్ సార్. సో 7 తరాల లాంటి బుక్ ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకి బారక్ ఒబామా లాంటి ఒక ప్రెసిడెంట్ అవుతాడని చెప్పి ఎవరు ఊహించి ఉండరు. అలాంటి ఒక ఇన్స్పిరేషన్ 7 తరాల లాంటి బుక్ ఒకటి ఇచ్చింది. బహుశా మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి ఒక బుక్ బహుశా అక్కడ చాలామందికి కొంచెం మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. పతివాడి నారాయణ స్వామి లాంటి వారు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి, ఒకసారి మంత్రి చేసి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఒక నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో రెండోసారి టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి గురించి బహుశా మన ఎంటైర్ కమ్యూనిటీలో హార్డ్లీ 1% కూడా తెలిసి ఉండదు. బహుశా మా విజయనగరం జిల్లా వాళ్ళకు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఆయన గురించి తెలియదు. 11 ఎలక్షన్లు చేసి అందులో 7 సార్లు, అంటే ఒకసారి ఓడిపోయినట్టున్నారు, 7 సార్లు గెలిచారు ఆయన. అట్లాంటి లెజెండరీ పీపుల్ కరి నారాయణరావు గారు ఉన్నారు. అలాగే లుక్లాబ్ దక్షిణదాస్ గారు ఉన్నారు. 300 ఎకరాలు 400 ఎకరాలు ఆసాములు 3 ఎలక్షన్లకి 300 ఎకరాలు కాస్త 30 ఎకరాలు అయినాయి. కరినారాయణరావు గారు కూడా ముంచి 300-400 ఎకరాల ఆసామి. 3 పార్లమెంట్ ఎలక్షన్లో, ఒక పార్లమెంట్ ఎలక్షన్లో బొబ్బుల్ రాజు గారిని ఓడించి ఇప్పటికీ కూడా బేబీ నాయన్ గారు ఆయన మీటింగ్స్లో ఏం చెప్పుకుంటారంటే, ది గ్రేట్ లెజెండరీ కరినారాయణరావు గారి చేతిలో మా తాతగారు ఓడిపోయారు, ఒకసారి గెలిచారని చెప్పుకుంటారు. అంటే అవతల పెద్ద సంస్థానాలు రాజులుగా ఉన్న వాళ్ళు చెప్పుకున్న చరిత్ర కూడా మనకు తెలియలేదు. బహుశా నాకు కూడా నిజంగా కరినారాయణరావు గారి వ్యక్తి గురించి తెలియకపోతే నా మిత్రుడు రౌత్ గోపి గారు, అంటే బహుశా ఒక ఎన్సైక్లోపీడియా మా ప్రాంతంలో ఆయన. సభా అధ్యక్షులు శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి ఇప్పుడే ఆయన గురించి చాలా విన్నా. నాకు ప్రత్యేకంగా ఎందుకంటే తెలుసు అని నేను నటించే మనిషిని కాదు, బట్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఈరోజు ఆవిష్కరించబోతున్నారో దాని గురించి రియల్లీ ఐ డోంట్ నో ఎనీథింగ్, బికాస్ I don't want to listen or I don't want to see what he has written, but I want to feel it from my heart, because there are certain things. For example, a knife can cut through the lives and the living being, but whereas a pen can create
life and life in the society at the large and also to the nation with a life. So I can see and I can feel that Srikanth Garu is the same, and really I feel honored to be a part of this program. Really thankful to you and everybody. Similarly, అంటే మన తెలుగులో అంటాం కదా, కత్తి కంటే పెన్నుకి కలంకి ఎక్కువ పదును అని. నిజంగా ఆ కలంలో పదున్ని నేను చూడటమే కాదు విని ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీకాంత్ గారు. ఐ రియలీ అప్రిషియేట్. మీలో మాకు కనీసం 10% కూడా మాకు ఉండకపోవచ్చు, బట్ ద ప్యాషన్ అండ్ ఇమోషన్ వాట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ ఎనార్మస్ రియలీ. అండ్ సిమిలర్గా భవానీ ప్రసాద్ గారిని పెద్దలు ఆయన్ని కలిసి, నిజంగా పెద్దలు ఎంతో సౌమ్యులు అంటే నేను అక్కడ బెంచ్ మీద చూడటమే, అక్కడ చూడటం ఆయన గురించి అంటే చెప్పే అంత గొప్పదాన్ని అయితే నేను కాదు. ఆయన ప్రతి దాంట్లో అందరు కూడా ఆయన దగ్గర ఆర్డర్ వస్తుంది, మంచి వాళ్ళు బ్యాలెన్స్డ్ అని ఒక మాట అయితే అందరి దగ్గర విన్నాను సార్. నిజంగా లాయర్లకి, అందులో అప్కమింగ్ లాయర్స్ అందరు కూడా కోరుకునేది అదే కదా, కొంచెం సెన్సిబుల్గా బ్యాలెన్స్గా ఉన్న జడ్జెస్ ఉండాలి అని అనుకుంటాం. దాంట్లో మీకు దీటే నిజంగానే థ్యాంక్ యూ సార్ ఫర్ దట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్. అలానే ఇప్పుడు ఉత్తరాంధ్ర లీడర్స్ క్లుప్తంగా అంటే జస్ట్ నేను బ్రీఫ్గానే ఒక 2 మాటలు చెప్తాను. తూర్పు కాపు మన కాపులు అనేటప్పుడు లెగసీ గురించి 2 విషయాలు. ఎప్పుడైనా నేను చెప్తే తాతగారు నానమ్మ గారు గురించి ఇవన్నీ అంటే చెట్టు పేరు చెప్పి ఈవిడ ఎప్పుడు చూసినా అదే చెప్తాను. నేను అందుకే చెప్పడం మానేసాను. నా గురించి ఎవరైనా చెప్తే సంతోషంగా ఫీల్ అవుతాను. కాకపోతే గర్వంగా మనం చెప్పుకోవాలి, మన ఇంటి పేరు, మన ఉనికిని మర్చిపోకూడదు. పాలవల్ సంగం నాయుడు గారు ఆయన పేరు సాయిబ్ నాయుడు గారని మార్చేశారు రాజకీయంగా వచ్చాక. ఎందుకంటే తాతగారి గురించి చెప్పంటే 3 సార్లు ఉనుకూరు కాన్స్టిట్యున్సీకి 2 సార్లు, ఒకసారి పాలకొండకి మొట్టమొదట తూర్పు కాపు ఎమ్మెల్యేగా అయ్యింది ఎవరైనా అంటే తాతగారే. అది నా అదృష్టంగా ఈరోజు ఆయన గురించి మీ అందరి ముందు చెప్పడం సంతోషంగా ఉంది. అలాగే పాలవల్ రుక్మిణమ్మ గారు మా నానమ్మ గారు, ఆవిడ మొట్టమొదట తూర్పు కాపు ఎమ్మెల్యేగా మహిళగా ఆవిడే మొదట రావడం, అది నా ఇంకో అదృష్టంగా భావిస్తున్నా. అలానే సార్ మొట్టమొదట తూర్పు కాపు ఎంపీ కూడా కర్రి నారాయణరావు గారు. కర్రి నారాయణరావు గారు మా అమ్మగారికి చిన్నాన్నగారు. అయితే ఆయన గురించి ప్రత్యేకించి 3 సార్లు పోటీ చేశారు, 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఇందాక చెప్పారు పెద్దలు, అక్కడ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన గురించి చెప్పుకుంటున్నారు, ఫలానా వాళ్ళ దగ్గర మేము ఓడిపోయి అంత గొప్ప వాళ్ళు అంత. ఎందుకంటే ఆ సున్నాలు తీసేశారు, 3000 ఎకరాల్లో సున్నాలు తీస్తే ఇప్పుడు 30 ఎకరాలు కూడా లేవు, 2 సున్నాలు వెళ్ళిపోయినాయి. ఎందుకు? అప్పట్లో రాజకీయం అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు పనికొచ్చే విధంగా చేసే రాజకీయాలు, అప్పుడు ఆ లెక్క వేరు. అయితే నెక్స్ట్ లెవెల్కి వస్తే సార్ మీ పేరు రఘునందన్ గారు, 1 సెకండ్, మదన్ మోహన్ గారు. ఎస్, ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై యువర్ వాట్ యు సెడ్. కాకపోతే చిన్నది, అది నా ఒపీనియన్ పర్సనల్. ఏమంటే ఎంటర్ప్రీనర్స్ ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్, కార్పొరేట్ ఇవన్నీ అవుతున్నాయి. ఈవెన్ లాయర్స్, ఐఎమ్ ఎ లాయర్, కార్పొరేట్ లాయర్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే లాయర్స్ కూడా ఉంటారు. డెఫినెట్గా ఒక క్లయింట్ వస్తాడు మా దగ్గరికి, వస్తే పొద్దున్న సాయంత్రం వరకు ఉంటాడు, కానీ ఇచ్చే 10,000 20,000 ఇస్తాడు ఇవ్వడం తెలియదు, కానీ అలాగే టైం అంతా అయిపోతుంది. ఇవన్నీ ఆలోచించి నేను ట్రస్ట్ అయితే పెట్టుకున్నాను ఫ్రీ లీగల్ ఎయిడ్ అని, కానీ చేసేది మాత్రం కార్పొరేట్ లాయర్ ఆఫీసే. ఎందుకంటే ఐ గెట్ ఆల్ ద బ్రీఫ్స్ ఫ్రమ్ కార్పొరేట్ సర్కిల్. ఎందుకంటే నాకు మెయిల్స్ వస్తాయి, నేను చేస్తాను, నాకు ఇంత నెలకి ఇంత ఫీజు అని ఉంటుంది. సో ఇన్ ఎ కంఫర్ట్ పొజిషన్ ఐఎమ్ దేర్. కాబట్టి దేర్ ఆర్ 2 థింగ్స్, ఒక పక్క కాంట్రడిక్టరీ. ఒకటేమో నేను కార్పొరేట్ లాయర్గా చేస్తూ లీగల్ ఎయిడ్ కూడా ఎవరికైతే పెన్షన్ రాలేదో, ఎవరికైతే రేషన్ కార్డ్స్ రాలేదో, లేకపోతే ఏమైనా సమస్యలు ఉంటే అది వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా చేస్తున్నాను. కారణం ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నాను ఒక లాయర్గా, కంపెనీకి సర్వీస్ చేసి, అలానే ప్రజలకి అందుబాటుగా ఫ్రీ లీగల్ ఎయిడ్ చేస్తున్నాను. ఇది